నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని శాంబ అరుంధతిని బంధిస్తుంది. సూక్ష్మ రూపంలో మరుగుజ్జుగా మార్చి తనని ఒక మంత్రాల దాంట్లో బంధిస్తూ ఉంటుంది. అక్కడే కూర్చొని ఇంకా పూజలు చేస్తూ ఒక రామచిలుకని పిలిచి దాంట్లో తన ఆత్మని పెడతానని రణ్వీర్కి మనోహర్కి గర్వంగా చెప్తుంది. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఈలోపు రణ్వీర్ మాట్లాడుతూ ఉండగా మనోహరి వచ్చి ఇక్కడి నుంచి మీరందరూ వెళ్ళిపోవాలి, బాగి వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తున్నారు అని చెప్తుంది. దానికి 5 నిమిషాలు చాలు, నేను తినని చిలుకలో బంధించేస్తాను అని చెప్పి శాంబ అంటుంది. దానికి మనోహరి ఒప్పుకోదు. లేదు, అవకాశం ఎప్పుడైనా వస్తుంది, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి, లేకపోతే నేను దొరికిపోతాను అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. ఈ లోపలే కార్ సౌండ్ వచ్చేసరికి వాళ్ళందరూ ఒక్కసారిగా మనోహరి ఇంట్లోకి పారిపోతుంది. రణ్వీర్, లాయర్, శాంబ చెట్టు వెనకతలు దాక్కుంటారు. ఈలోపు రణ్వీర్ అలా చూస్తూ ఉండగా అమరేంద్ర లోపలికి వస్తాడు. కారులో దిగి రాథోడ్ వాళ్ళు చుట్టూరు చూస్తూ ఉంటారు. ఈలోపు అక్కడికి బాగి కూడా ఆటోలో వచ్చి దిగి, ఏంటి బాగి అప్పుడే వచ్చేసావు అనేసరికి నాకు ఏదో కీడుగా శంకిస్తుంది, అందుకే వచ్చాను అని చెప్పి అమరేంద్ర గంటకి మాకు అలాగే అనిపించి వచ్చామని చెప్పి రాథోడ్ చెప్తాడు. ఈలోపు అందరూ కలిపి లోపలికి వెళ్ళి చూసేసరికి మనోహరి ఏమీ తెలియనట్టు బుక్ చదువుతూ ఉంటుంది. వీళ్ళని అప్పుడే వచ్చేసారు ఏంటి అని అడిగేసరికి ఏం లేదు, పనుండి వచ్చేసాము అని చెప్పి ఇల్లంతా చూస్తూ ఉంటారు. మనోహరి టెన్షన్ పడుతుంది కానీ బయటకి కనిపించనివ్వదు. రాథోడ్ కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు. ఈలోపు రాథోడ్ని పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పి పంపించి అమరేంద్ర, బాగి ఇద్దరు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఇంట్లో ఏదో తప్పు జరిగింది, అక్కడ ఏం జరిగింది అని చెప్పి. ఇక్కడ చూస్తే అరుంధతి ఆత్మ అమ్మగారిని గుప్తాని అడుగుతారు, నన్ను హెల్ప్ చేయండి, నేను ఇందులో ఉండలేకపోతున్నాను అని చెప్పేసరికి లేదు, నువ్వు పైలోకానికి వస్తే కానీ నేను హెల్ప్ చేయము అని చెప్పి ఇద్దరు కలిపి తిరస్కరిస్తారు. కానీ అప్పుడు చేసేదేమీ లేక అరుంధతి ఆత్మ ఆ చక్రబంధంలోనే ఉండిపోతూ ఉంటుంది. దానికి కాపలాగా గుప్తా గారు కూర్చొని ఉంటారు. ఇక్కడ బాగి వెళ్ళి మనోహర్ని అడుగుతుంది, ఏంటి మనోహరి, నువ్వు చెప్పడం వల్ల నన్ను చిత్ర తీసుకువెళ్ళింది అంట కదా అని చెప్పి. అవును, బిజినెస్ నేర్చుకోమని తీసుకెళ్ళమన్నాను అనేసరికి నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. ఇక్కడ ఏదో చేసావు, అది నాకు తెలియట్లేదు, కానీ తెలిస్తే నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేసేస్తాను అమరేంద్రకి చెప్పి అని చెప్పి బెదిరిస్తుంది. అయినా సరే మనోహరి గర్వంగా నేనేం చేయలేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంటుంది. దానికి బాగి కూడా ఏదో రోజు దొరుకుతావో అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు, సరస్వతి మేడం గారు ఏదో రోజు నీ గురించి చెప్తారు, జరిగిందంతా దాన్ని నేను ఆధారాలతో అమరేంద్ర దగ్గర ప్రూవ్ చేసి నేను ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్తుంది. దానికి మనోహరి నువ్వేం చేయలేవు, నేను చేసినవేవి నువ్వు కనిపెట్టలేవు అని చెప్పి చెప్తుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాగిని రూమ్ నుంచి పంపించేసి రణ్వీర్ కాల్ చేసి జరిగిందంతా చెప్పి మీరు అప్పుడే ఇక్కడికి రావద్దు, తర్వాత నేను మళ్ళీ ఫిక్స్ చేసి చెప్తాను, అప్పుడే వచ్చి తనని బంధిద్దురు కానీ అని చెప్పి అంటుంది. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అందరూ కలిపి ఏదో జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు.